ఎవరి గురించి తెలుసుకున్నాం మనం? హరే కృష్ణ. నిన్న చర్చించుకున్న విషయాల్లో ఏదన్నా మీకు గుర్తున్నా, ధర్మరాజు మురారి ప్రభు అన్నట్టు మీకు ఏదైనా నచ్చిన ఆ పాయింట్ చెప్పండి. అది చెప్పడంతో ఏంటంటే మనసులో ఉండిపోతుంది. వినని వాళ్ళు, సరిగ్గా దాన్ని గుర్తు చేసుకోలేని వాళ్ళు మళ్ళీ ఒకసారి దాని గురించి చెప్పడం జరుగుతుంది. హరే చెప్పండి. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ చేస్తున్నారు. చెప్పండి. నేను చివరిలో జాయిన్ అయ్యాను, నేను లేట్ గాను. అందులో ఏంటంటే నారద మునిని కాలకన్య ఆశ్రయించి వచ్చినప్పుడు ఆయన తిరస్కరించడంతో నీకు ఎక్కడ ఇది అవకాశం లేదంటూ శపిస్తుంది ఆవిడ. ఒక చోట నిలబడకుండా తిరుగుతూ ఉంటావు అని. యా, శాపం టైంలో వచ్చారు మీరు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. వెనుక నుంచి ముందుకు వెళ్తే ఇంకెవరైనా చెప్తారా? హరే కృష్ణ మాతాజీ. చెప్పండి రవిశేషి. 1 సెకండ్ పద్మజ, ముందు రవిశేషి చెప్పినాక మీరు చెప్పండి. చెప్పనివ్వండి మాతాజీ, నో ప్రాబ్లం. నేను అనుకుంటా మీరు కూడా లేట్ జాయిన్ అయినట్టుంది రవిశేషి మాతాజీ. లేదు మాతాజీ, నేను 12th లో జాయిన్ అయ్యాను మాతాజీ. 12th శ్లోక జాయిన్ అయ్యాను. ఓకే. అదే మాతాజీ, అంటే ఎవరైతే ఈ లౌకికంగా ఉంటాం కదా, వీటి పట్ల అలౌకిక ఆసక్తులు ఉంటారు కదా, వాళ్ళు మెయిన్ గా అంటే మరణం కానీ ముసలితనానికి కానీ ఇష్టపడరు కదా మాతాజీ. అంటే ఎప్పుడు ఎంజాయ్మెంట్ అనేది కావాలనుకుంటారు కదా. అంటే ఎప్పుడు కుటుంబ విషయాల్లో కలగ చేసుకొని అలాంటి వాళ్ళ గురించి చెప్పారు మాతాజీ. అంటే కాలాన్ని మనం ఆపలేము, అది ఆగదు, అది మనం తెలుసుకోలేరు అనేసి చెప్పారు మాతాజీ. అలాగే ఇంకా చండవేగుని గురించి చెప్పారు, గంధర్వ లోకానికి ఆయన రాజు అనేసి. ఆయన ఒక సైనికుల గురించి చెప్పారు మాతాజీ. అది 360 అని చెప్పారు. అంటే పగలు రాత్రి కలిపి వచ్చేసి 742 సంథింగ్ నెంబర్ చెప్పినట్టు గుర్తుంది మాతాజీ నాకు. అలా ఎప్పుడు ఈ జీవి అనేది ఆ శరీరంలో ఒకటి గుర్తుంచుకోండి, 360 360 760. అంటే గంధర్వులు, గంధర్వులు, అనుచరులు, భటులు అందరూ కలిపి మాతాజీ 720 మాతాజీ. 720 అవుతుంది. 728 360 పొద్దులు పగటి పూట, 360 రాత్రులు అన్నమాట. అలా ఎప్పుడు జీవి అనేది ఇక్కడ ఈ శరీరంలో ఎప్పుడు అంటే నిరంతర ఒక ఫైటింగ్ లాగా జరిగిపోతూ ఉంటుంది అనేసి చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఎస్ పద్మజ చెప్పండి అమ్మా. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ కాలకన్య అంటే ముసలితనం. ఈ ముసలితనాన్ని ఇందాక రాజశేషి మాతాజీ అన్నట్టు ఈ భోగాలు అనుభవించే వాళ్ళకి భయం, కానీ భక్తులకు మట్టుకు ఎటువంటి భయం ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ముసలితనం ఏదైనా కూడా వాళ్ళకి ఏమీ లెక్కలో ఉండదు, భయం ఉండదు. వాళ్ళ వృద్ధాప్యాన్ని కూడా మోహాన్ని ఇస్తారు. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ అయిపోతుంది కదా, నెక్స్ట్ అంటే ఇంకా జన్మ అనేది అయిపోతున్నది అనేది దానికి వాళ్ళు సంతోషిస్తారు. థ్యాంక్ యూ. మంచి వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. అంటే సామాన్యంగా భక్తులకు మృత్యు అన్న భయం ఉండదు. జన్మ మృత్యు జరా వ్యాధుల నుంచి వాళ్ళు ఎప్పుడు కూడా విచలితులు కారు. అందుకే ధీరస్తత్రన ముఖ్యత అని చెప్పారు కదా భగవద్గీతలో. ఆ శ్లోకం ఎవరికైనా గుర్తుందా? మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయనో అనిత్య అన్న. ఇది కాదు, ధీరస్తత్రం చదవండి. యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతే. హరే కృష్ణ. అంటే ఇటు శారీరకంగా వచ్చే ఎటువంటి మార్పులు కూడా వాళ్ళని విచలితులను చేయరు. అందుకే ధీరులు అంటారు, స్టడీగా ఉంటారు అన్నమాట. ప్రహ్లాదుడు చిన్నతనంలో భక్తుడే, పెరిగినాక భక్తుడే, వృద్ధుడైన భక్తుడే. ఆయన ఎప్పుడు భక్తుడే. మన పద్మజా మాతాజీ మంచి పాయింట్ చెప్పారు. ఈ భక్తులకి ఏంటంటే ఎటువంటి భయం అనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళు నరకమన్నా స్వర్గమన్నా వాళ్ళకి భక్తే చేయాలి. ఏ వయసులో ఉన్నా భక్తే చేయాలి. ఏ ఆశ్రమంలో ఉన్నా కూడా వాళ్ళకి భక్తే ఇంపార్టెంట్. అదే అన్నమాట ఉత్తమ భక్తుడి యొక్క లక్షణం. సతతం కీర్తయంతో అది వాళ్ళ ఐడెంటిటీ. ఇంకొక చిన్న పాయింట్ నేను ఈ 3 రోజుల నుంచి మీతో చెప్దాం అనుకుంటున్నా, కానీ అది ఏంటో అది మిస్ అయిపోతుంది. అది ఆ రోజు పెద్ద పర్పోర్ట్ అని మేము చదవలేదు, టైం పడుతుంది. 11వ శ్లోకంలో ఒక అంటే 475 పేజీలు ఏం చెప్పారంటే,
ధర్మం పేరిట జరిగే పశువధ తమోగుణ ప్రభావంతో జరుగుతుంది. అది మనం డిస్కస్ చేసాం. ఆ తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు శిల ప్రభుపాద గారు. ఏ అధర్మం అధర్మం చ కార్యమేవ చ అయథావత్ ప్రజానాతి బుద్ధి సాపార్థ రాజసి. ఇక్కడ ఏం చెప్పారంటే రాజసిక గుణంలో ఉన్న వాళ్ళ బుద్ధి ఎలా ఉంటుంది, తామసిక గుణం మనకు తెలిసిపోయింది. వాళ్ళు ఏంటి, ధర్మం పేరు మీద పశువధ చేసి వాళ్ళు ఆత్మతృప్తిని పొందుతారు. వాళ్ళు భౌతికానందాల కోసం ధర్మం అనే సాకుతోటి వాళ్ళు పశువధ చేసి ఆనందిస్తారు. అది ఒక తామస బుద్ధి యొక్క లక్షణం. ఇక్కడ ఇంకో బుద్ధి గురించి కూడా చెప్పారు శ్రీల ప్రభుపాద. అధర్మం ధర్మమితియా మన్యతే తమసావృత సర్వార్థాన్ విపరీతాంశ బుద్ధి సాపార్థ తామసి. అదేంటి అంటే 18వ అధ్యాయంలో 31, 32 శ్లోకాలు చెప్పారనమాట. ఓ పార్థ, ధర్మము మరియు అధర్మముల మధ్య తేడా తెలియదు. ఇంకోటి, ఏ కార్యం చేయాలి ఏ కార్యం చేయకూడదు అని తెలియదు. అటువంటి బుద్ధిని ఏమంటారట, రాజసిక బుద్ధి అంటారట. అంటే ధర్మాలు తెలియదు, చేయాలి చేయకూడదు అన్న విషయం మీద కూడా వాళ్ళకి సరైన అవగాహన లేదు. అటువంటి బుద్ధిని రాజసిక బుద్ధి అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎట్లనో ఆ రోజు నేను మిస్ అయ్యాను, కానీ 2-3 రోజుల నుంచి అనుకుంటాం మీకు చెప్పాలి అని మార్కుడు చేసి పెట్టా. ఇక ఇంకోటి ఏంటంటే ద గ్రేట్ క్యారెక్టర్ తామసికులకి ఏమిటి అంటే వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు అజ్ఞానంలో ఉంటారు. అజ్ఞానం కారణంగా ఎప్పుడు ఒక భ్రాంతిలో ఉంటారు, అంటే ఇల్యూషన్లో ఉంటారు. అందుకని వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే అధర్మాన్ని ధర్మం అనుకుంటారు, ధర్మాన్ని అధర్మం అనుకుంటారు అనమాట. వాళ్ళ యొక్క భ్రాంతి కారణంగా ఏదైతే అధర్మమో అది ధర్మం అనుకుని దాన్ని ఆచరిస్తారు. అది తామసిక గుణం అనమాట. అందుకని ఏంటంటే ఎప్పుడూ కూడా తప్పుదోవ పట్టే బుద్ధి అనమాట వాళ్ళది. ఈ యొక్క స్వభావం కారణంగానే ఈ తప్పులన్నీ కూడా తామసిక యొక్క ప్రభావంతో చేయడం జరుగుతుంది. అందుకే వీళ్ళు ధర్మం పేరు మీద ఏది చేయకూడదో, ఒక జీవహింస చేయకూడదో, అది కూడా పరిమితి మించి చేయకూడదో, అవన్నీ వాళ్ళు అది ధర్మం అనుకొని చేస్తున్నారు అనమాట. అందుకని ఇక్కడ ఈ సందర్భంలో, యజ్ఞ సందర్భంలో తామసిక గుణం వల్ల ఆ రకంగా చేస్తారు అని శిలా ప్రభుపాదులు వారు చెప్పారు. ఈ శ్లోకంలో కూడా ఎవరు మన ద గ్రేట్ పురంజనుడి గురించి ప్రాచీన ఇద్దరిని ఉద్దేశిస్తూ ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది అనమాట. హరే కృష్ణ. సో మనం కాలకన్య రావడము, కాలకన్య ఎవరి కుమార్తె అని తెలుసుకున్నాం. పర్ఫెక్ట్ కరెక్ట్. ఆ చండవేగుడు అంటే అతని యొక్క కుమార్తె కాలకన్య. ఎవ్వరు కూడా ఆ కాలకన్యను, మీరు ఇంతకుముందు చెప్పినట్టు మాతాజీలు ఎవ్వరు కూడా ముసలితనాన్ని కోరుకోరు. మనకు తెలుసు దాన్ని ఆపలేమని, కానీ ఆపేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాం. ఎప్పుడు యంగ్గా ఉండేటట్టు ప్రయత్నిస్తుంటాం అనమాట. ఈ క్రీములు వాడి ఆ క్రీములు వాడి. పాపం మైకేల్ జాక్సన్ అని ఉన్నప్పుడు వృద్ధుడుగా కనపడకూడదని ఎన్ని రకాల కాస్మెటిక్ సర్జరీస్ చేసుకున్నాడో అతను. చాలా తనకున్నటువంటి సంపాదనలో అధిక శాతం అతని కాస్మెటిక్ సర్జరీ. ఇప్పుడు మన దగ్గర ఉండే యాక్టర్స్లో కూడా చాలా మంది ఆ పని చేస్తుంటారు. ఎందుకు అంటే ఆ వృద్ధాప్య ఛాయలు ఆటోమేటిక్ వయసు రాగానే ముడతలు పడ్డము, తర్వాత కళ్ళ కింద నల్లగా అవ్వడము, ఈ స్మైల్ లైన్స్ రావడం, ఇవన్నీ వస్తుంటాయి. దాన్ని మనం ఆపలేము. కానీ ఆపేందుకు మన కృత్రిమ ప్రయత్నాలు ప్రస్తుత కాలంలో అవగాహన లేకపోవడం వల్ల ఇటువంటి ప్రయత్నాలన్నీ చేస్తున్నారు అన్నట్టు. ఈ బోటెక్స్లు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే, నువ్వు ఎంత చేసినా కూడా ఆ కాలాన్ని మనము ఆపలేము, వార్ధక్యాన్ని ఆపలేము. బయటికి నువ్వు మంచి కనపడుతుండొచ్చు, కానీ శరీరంలో భాగాలు మనకు సహకరించవు. అది మర్చిపోయి ఎప్పటికప్పుడు మనం యవ్వనంగా ఉండేటట్టుగా ప్రయత్నిస్తాం. దానికి మనకు పెద్ద ఉదాహరణ ఈ పర్పోర్ట్లో తెలిసింది యయాతి. అతనికి ఎంత భౌతిక వాంఛలో తీవ్రత ఉంటుందంటే, కన్న కుమారుడి యొక్క యవ్వనం కూడా తీసుకొని ఆనందించాలి అనుకున్నటువంటి భ్రాంతిలో ఉన్నాడనమాట అతను. అతని వార్ధక్యం వద్దు, కానీ ఎప్పుడైతే తండ్రికి ఆ వార్ధక్యం ఇచ్చాడో అటువంటి రాజు ఈ జరాకన్య యొక్క అనుగ్రహానికి నోచుకున్నాడు అనమాట. ఎవ్వరు వద్దనుకునే జరను అతను తీసుకున్నాడు వాలంటరీగా. అది కూడా తండ్రి పట్ల గౌరవంతో అతను తీసుకున్నాడు. కానీ ఈ జరా యొక్క వరం వల్ల ఏంటంటే తండ్రి ఇచ్చినటువంటి రాజ్యాన్ని అతను భోగించలేకపోయాడు. ఆ విషయాన్ని కూడా చెప్పారనమాట. తర్వాత ఇంకొకటి,
ఈ కాలకన్యకు ఇంకొక పేరుంది. ఆ పేరుతో ఆవిడ ప్రసిద్ధమైతుంది. ఏంటది? మనకి 21వ దుర్భగ దుర్భగ మాతాజీ. అంటారు. జర అంటారు కదా దౌర్భాగ్యం వల్లే వస్తుంది కాబట్టి ఆమె దుర్భగ. కానీ నిజంగా దుర్భాగ్యం వల్ల వస్తుందా మాతాజీ అది? కాలచక్రంలో వచ్చే డిఫరెంట్ స్టేజెస్ కదా. కానీ మనము అవగాహన లేక మన దుర్భాగ్యం అనుకుంటాం. అది ఎట్లయితే ఈ ద్వంద్వాలతో భగవంతుడి సృజించారో చీకటి వెలుగు లాగానే యవ్వనము ముసలితనం అనేది చాలా సహజమైందనమాట. కానీ మనం ఏమనుకుంటాం అంటే అబ్బా ఇది నేను చాలా దురదృష్టవంతురాన్ని, అందుకే నేను వంతురాన్ని, అందుకే నాకు ఈ వార్ధక్యం వచ్చి నన్ను ఇబ్బంది పెడుతుంది అని అనుకుంటారు. కాబట్టి ఈ వేళ దుర్భగ అని కూడా అంటారు అని చెప్పి ఇదే సందర్భంలో చెప్పారనమాట. ఆమెను అతను స్వచ్ఛందంగా స్వీకరించడం వల్ల అతనికి వరంగా తండ్రి అంతకంటే పెద్ద అన్నాళ్ళు ఉన్నప్పటికీ కూడా అతనికి రాజ్యాన్ని అందజేస్తాడనమాట. ఇప్పుడు 21 శ్లోకంలో నారదుడు తన గురించి చెప్తున్నాడు అనమాట. తను ఒకసారి వచ్చినప్పుడు అంటే నారదుడు వారు ఆయన ఎక్కడికంటే అక్కడికి రావచ్చు. ఎందుకు వస్తారు? ఆయన ఎందుకు తిరుగుతారు? పనులకి తిరుగుతారా? తిరగరు. కరెక్ట్, అందరినీ భక్తులుగా చెయ్యాలి అన్న అధ్యేయంతో ఎట్లయితే పూజ జయపతాశ్వ గురు మహారాజు తర్వాత ఇప్పుడున్న వర్తమాన గురువులందరూ కూడా అందరు పెద్దవాళ్ళారు, అందరికి శారీరకంగా ఇబ్బందులు ఉన్నాయి. కానీ కూడా వాళ్ళు ఏంటంటే అన్ని చోట్ల తిరిగి నలువైపులా భగవన్నామాన్ని భగవద్భక్తిని ఇవ్వాలని తిరుగుతుంటారు. నారదులారు వీళ్ళందరికీ ఆదర్శం అనమాట. ఆయన బ్రహ్మలోకం నుంచి భూలోకంకి వచ్చారట. ఆ సమయంలో ఈ జర భూమి మీద మొత్తం తిరుగుతోందనమాట. ఆమెకు ఇతని పట్ల ఆకర్షణ కలుగుతుంది. ఎందుకంటే నైష్ఠిక బ్రహ్మచారి. ఇప్పటిదాకా అతను ఎటువంటి భోగ కార్యక్రమాల్లో అతను భాగం తీసుకోలేదు. అందుకని ఆమెకు చాలా ఆకర్షణ కలిగి అతన్ని చేపట్టమని అడుగుతుంది అనమాట. కానీ నారదులు చేసుకోరు కదా. ఇక్కడ శిలా ప్రభుపాద పర్పోట్లో చెప్పారండి. ఈ నైష్ఠిక బ్రహ్మచారి నారదుడు కాక ఇంకెవరి గురించి చెప్పుకుంటాం మనం సృష్టి ఆరంభంలో? ఎప్పుడైతే బ్రహ్మ ప్రజా సృష్టి కోసం వీళ్ళని ఆయన సృజించినప్పుడు నారదుడు గాని కుమారులు గాని సృష్టి కార్యంలో వాళ్ళకి ఆసక్తి లేదని చెప్పి భక్తిని వాళ్ళు ఎన్నుకుంటారనమాట. దీంట్లో ఇక్కడ శిలా ప్రభుపాద ఏం చెప్పారు అంటే ఇతను బ్రహ్మచారి కాబట్టి ఎప్పుడూ యవ్వనంతో శక్తితో ఉంటారు, ఆ కారణంగా అతను ఇప్పుడు వృద్ధుడు కారు అని చెప్తున్నారు అనమాట. ఎవరైతే తమ ఇంద్రియాలను భోగానికి అదే పనిగా ఉపయోగిస్తారో వాళ్ళ తొందరగా వార్ధక్యం కనిపిస్తుంది, జర వస్తుంది, వ్యాధులు కూడా వస్తుంటాయి. కానీ ఇటువంటి విషయాలు ఆయన దూరంగా ఉన్నారు కాబట్టి నారదుడు అసామాన్యుడు అనమాట. అందుకని మన ఆచార్యులు ఎవరైతే భక్తి మార్గంలో ముందుకు వెళ్ళాలనుకుంటారో వాళ్ళు నారదుడిని ఆదర్శంగా తీసుకోవాలి అని శిలా ప్రభుపాద చెప్తున్నారనమాట. ఎప్పుడైతే మన ఈ జీవితాన్ని, మన ఇంద్రియాలని, మన సమయాన్ని కృష్ణ భక్తి కోసం మనం వినియోగిస్తే అప్పుడు ఏంటంటే మన జీవన పరిమాణం పెరుగుతుంది, లేకపోతే ఆయుష్ క్షీణిస్తుంది అని చెప్తున్నారు శిలా ప్రభుపాద. 22వ శ్లోకం. మయి సంరభ్య విపుల మదాఛాపం సుదుస్సహం స్థాతుమర్హసి నైకత్ర మధ్యాజ్ఞా విముఖో ముని. నాన్న స్క్రోల్ చేయి, నెక్స్ట్ శ్లోక. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి సన్యాసం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు. ప్రణామం. మయి సంరభ్య విపుల మదాఛాపం సుదుస్సహం స్థాతుమర్హసి నైకత్ర మధ్యాంశ విముఖో మునే. నారదముని పలుకసాగిన ఆ అభ్యర్థనను నేను తోసిపుచ్చినంతటా ఆమె క్రుద్ధురాలై నన్ను తీవ్రముగా శపించినది. తన వినతిని అంగీకరింపని కారణమున నేను ఒక చోట ఎక్కువ కాలం నిలువజాలననుచు ఆమె పలికి ఉండెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ పర్పోర్ట్ మాత చదవండి, చిన్నది భాష్యం చాలా చక్కగా ఉంది.
చదివేస్తాను మాతాజీ. చదవండి. నారదముని ఆధ్యాత్మిక దేహము కలిగినవాడు కనుక ముసలితనము, వ్యాధి, జన్మము, మృత్యువు అతనిని తాకజాలవు. నారదుడు భగవంతుని పరమ దయాళువైన భక్తుడు. విశ్వమంతయు పర్యటించుచు భగవద్భక్తిని ప్రచారము చేయుటే అతని ఏకైక కార్యము. అనగా ప్రతి ఒక్కరిని వైష్ణవునిగా మార్చుటే అతని పని. అటువంటి పరిస్థితులలో ప్రచారమునకు అవసరమైనంత సమయము కన్నను అధికముగా ఎచ్చోటను అతడు నిలువనవసరము లేదు. నారదముని తన ఇచ్ఛానుసారమే విశ్వమంతయు పర్యటించడి కారణమున కాలకన్య శాపము మహాభాగ్యమని వర్ణింపబడినది. నారదముని వలె పలువురు ఇతర భక్తులు వివిధ ప్రదేశములలో విశ్వములలో భగవన్ మహిమలను ప్రచారము చేయుటయందు నియుక్తులై ఉందురు. అటువంటి మహనీయులు భౌతిక చట్టములకు అతీతులు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. ఒక్కటి ఏంటంటే నారదుని దేహము భౌతిక దేహం కాదు, ఆధ్యాత్మిక దేహం. కాబట్టి కాలకన్య అతని శపించినా కూడా అతనికి ముసలితనం, వార్ధక్యము రాదు. అది మొదటి థింగ్. సెకండ్ ఏమో ఇంతకుముందు మన నిత్యరూపిణి మాత చెప్పినట్టు ఇటువంటి గొప్ప భక్తుల ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళని కూడా వైష్ణవుడు, సన్యాసం మాతాజీ మాట చెప్పారు, నిత్య రూపిణి మాతాజీ చెప్పారు, వైష్ణవులుగా భక్తులుగా మార్చడమే ఇటువంటి భగవంతుని యొక్క భక్తుడి లక్ష్యం. అది కూడా భగవంతుడు భక్తుడు కూడా ఇంకా ఏంటంటే పరమదయాడు అంటాం కదా మనము. కొన్నిసార్లు భగవంతుడి కంటే భగవంతుని భక్తులు ఇంకా దయగల వాళ్ళట. ఎట్లయితే మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా, చైతన్య మహాప్రభు కంటే నిత్యానంద ప్రభు ఈ జగాయమదాయుల మీద ఎక్కువ సానుభూతి, ఎక్కువ కరుణ కురిపిస్తారు అని. అంటే కొన్నిసార్లు భగవంతుడి కంటే కూడా భగవంతుడి భక్తులు ఇంకా అన్నమాట. వైష్ణవ పరదుఃఖ దుఃఖి అని తరచుగా మన ఆచార్యులు వాడుతుంటారు. కాబట్టి వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కరు వాడు ఎట్లా పోతే నాకేంది, నా దారిలో నేను కూర్చొని పూజ చేసుకుంటా అనుకోరు. ఎందుకంటే పరమ దయాళువులు కాబట్టి వాళ్ళందరిలో నిద్రాణమైన భక్తిని లేపే ప్రయత్నాల్లో అన్ని చోట్లకు తిరుగుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఎక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఈమె అతన్ని జపించింది శపించింది కదా, ఆ శపించడం ఆయనకు అదొక అడ్వాంటేజ్ అయింది అనమాట. ఎక్కువ కాలము నిలువు అని శపిస్తుంది. ఇదే శపం పాపం చెప్పా కదా, మళ్ళా నారదుడికి దక్షుడు కూడా చెప్తారనమాట. ఎనీవేస్, సో ఇటువంటి వాళ్ళు తిరుగుతూ ఉంటారు, తిరుగుతూ ప్రచారం చేస్తారు. మనం భాగవతంలో ఇదివరకు కూడా ఇటువంటి వ్యక్తుల గురించి తలుచుకున్నాం. ఎవరు అది? ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోండి. అప్పుడు చాలా చర్చించుకున్నాం, ఒక 2 క్లాసులు దాని గురించి మాట్లాడుకున్నాం. సారీ మాతాజీ, నేను నోట్స్ మాతాజీ అర్జునుడికి అలా శాపం వస్తుంది. భాగవతంలో చెప్పండి పద్మజ. క్వశ్చన్ వినలేదు మాతాజీ, సారీ మాతాజీ, నేను నోట్స్ రాసుకుంటాను. ఇది వరకు కూడా మనము ఇటువంటి వ్యక్తి గురించి చర్చించుకున్నాం భాగవతంలో. అంటే ఎక్కువ కాలం ఎక్కడ నీచోడు భగవత్ ప్రచారానికి సమయాన్ని వినియోగిస్తుంది. సుఖదేవ్ మహాముని. పర్ఫెక్ట్. శుకదేవ్ గోస్వామి ఆయన గురించి ఏం చెప్పుకున్నాం? పాలు పితికితే ఆ పాల మీద వచ్చే నురుగు అది మళ్ళా మామూలుగా అయ్యేంత సమయం కూడా ఆయన ఎక్కడ ఉండరట. అటువంటి వ్యక్తి, అటువంటి గొప్ప దాన్ని ఆయన ఏమంటారు, అవధూత అంటారు. అవధూత. అటువంటి అవధూత పరీక్షితుల వారి కోసం 7 రోజులనే అక్కడ ఉండి మొత్తం ఈ శ్రీమద్ భాగవతాన్ని వినిపించారు. అది గొప్ప విశేషం అన్నమాట. ఇది పరీక్షిత్తు యొక్క అదృష్టము, తర్వాత శుకదేవుల వారి అనుగ్రహము, మనందరి అదృష్టం అన్నమాట. అందువల్ల మనకి శ్రీమద్ భాగవతం వచ్చింది. కానీ ఆయన ఎక్కడ కూడా ఉండరట ఎక్కువ రోజులు. ఎందుకు ఉండరు అంటే ఈ సన్యాసులు ఎక్కడ ఎక్కువ, వాళ్లకు ఎవరి ద్వారాన ఈ ప్రసాదాలు తిన్నా, వాళ్ళ వల్ల వీళ్లకు సదుపాయాలు గనక అందజేయబడితే అది ఒక బంధాన్ని కలిగిస్తుంది. అందుకని వాళ్ళు సన్యాసులు కదా, సర్వసంగ పరిత్యాగులు. అందుకని ఎక్కడ కూడా వాళ్ళు ఉండరన్నమాట. ఉండరు, ఎక్కువ రోజులు ఉండరు. ఇప్పుడు ప్రస్తుతకాలం మరి గురు మహారాజు వెళ్ళి 1 నెల రోజులు ఉన్నారు డలాస్ లో. మరి అట్లెట్లున్నారు సన్యాసి అంటే ఒక్కటి మనం ఎప్పుడు నేను చెప్పేది ఒకటి, దేశకాల పరిస్థితులు అవసరం బట్టి కొన్నిసార్లు ఏంటంటే మనకు శాస్త్రాల్లో కొన్ని సడలింపులు కూడా ఉంటాయి అన్నమాట.
అట్లా ఆయన ఆరోగ్య నిమిత్తమే ఉండాల్సి వచ్చింది. కానీ అక్కడ నుండి పోనీ ఆయన ఉన్న ప్లేస్లు తిరుగుతున్నారా? లేదు. డాక్టరు మళ్ళీ ఇంట్లో సాయంత్రం కాగానే చైతన్య చరితామృతం చెప్పేవారు, భక్తుని కలిసేవాళ్ళు. ఈ రకంగా వాళ్ళు ఎక్కడున్నా కూడా ప్రతి క్షణం కూడా భగవద్భక్తికే వినియోగిస్తారు. ఎక్కువ సామాన్యంగా అయితే వాడు ఎక్కువ కాలం ఎక్కడ ఉండరు అనమాట. తత్ 23వ శ్లోకం. తతో విహత సంకల్ప కన్యకా యవనేశ్వరం మయోపదిష్టమాసాద్య బౌవ్రే నామ్నా భయం పతిం. హరే ఇంతకుముందు కృష్ణ మాతాజీ. మాతాజీ ఎవరు చదువుతున్నారు, మీరేనా? నేనే మాతాజీ. చదవండి అమ్మా. తతో విహత సంకల్ప కన్యకా యవనేశ్వరం మయోపదిష్టమాసాద్య బౌవ్రే నామ్నా భయం పతిం. ఆ విధముగా ఆశాభంగములకు గురి అయిన పిమ్మట నా అనుమతితో ఆమె భయం అను నామం కలిగిన యవనేశ్వరుని చేరి అతనిని భర్తగా స్వీకరించెను. భాష్యం చదవండి, చిన్నది. ఆ. మళ్ళీ 24 పెద్దది. పరిపూర్ణుడైన వైష్ణవుడైనందున శ్రీ నారదముని ఎల్లప్పుడూ ఎల్లరకు చివరకు తనను శపించిన వారు కూడా మంచి చేయవలననే తలుచుచుండును. కాలకన్య నారదమునిచే తిరస్కరింపబడినప్పటికీ ఒక ఆశ్రయము వసగబడినది. ఎవ్వరూ ఆమెకు ఆశ్రయం ఇవ్వకపోయినను వైష్ణవుడు ఏదో ఒక చోట దౌర్భాగ్యురాలికి ఆశ్రయమును కల్పింపగలడు. ముసలితనము ఆక్రమించినప్పుడు ప్రతి ఒక్కడు క్షీణించి నశించిపోవును. అనగా ఒక్క వేటుతో నారదముని కాలకన్యకు ఆశ్రయమును కల్పించుటే కాక సామాన్యులకు లౌకికులపై తీవ్రమగు దాడి చేసెను. కనుక నారదముని ఉపదేశమును ఎవడేని అంగీకరించినచో ఆ ఘన వైష్ణవుని కరుణచే భయ సముద్రము వెంటనే తొలగిపోగలదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఇది అన్నమాట ఇక్కడ ఈ వైష్ణవుని యొక్క కరుణ ఎంత ఇంపార్టెంట్ చెప్తూ, ఎవరు తనను శపించిందో ఆ కాలకన్యకు కూడా ఉపాయాన్ని ఆయనే సూచించారు. ఎవరిని ఆశ్రయించారో కూడా ఆమె చెప్తారనమాట. ఎవరిని ఆశ్రయించింది ఆవిడ? జయశ్రీ మాతాజీ భయము అనే నా యవనేశ్వరుడు అని చెప్పాడు. ఏమన్నాడు? అతన్ని ఆశ్రయించి అతని భర్తగా స్వీకరిస్తుంది. దానికి ఆ సజెషన్ ఇచ్చింది స్వయంగా నారదుల వారు అనమాట. పెట్టకున్నా పెట్టామని చూపించాలి అంటారు కదా, అట్లా తను వివాహం చేసుకోకున్నా ఆమెను దరి తీయకపోయినా ఆమె ఎవరిని ఆశ్రయించాలో అని చెప్తారనమాట. చెప్పి ఇది ఈ భాగవతులు ఈ వైష్ణవుల యొక్క గొప్ప గుణం. వాళ్ళకి ఎంత కష్టం వచ్చినా కూడా వాళ్ళు ఎటువంటి బాధలు పడ్డా యువతల వాళ్ళకి ఆ మంచి చేయాలని ఆలోచిస్తారు అని చెప్తున్నారు. శిలా ప్రభుపాదుల వారి జీవితం మనకి ఒక మంచి ఉదాహరణ. ఆయన ఈ సమాజాన్ని ప్రతిష్టాపించేందుకు ఎంత కష్టపడ్డారో మనకు తెలుసు. బ్యాక్ టు గాడ్ హెడ్ పాపం తన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అవి ప్రింట్ చేసి మంటు టెండల్లో ఢిల్లీ రోడ్ల మీద నడిచి పాపం తిరిగి అవి పంచేవాళ్ళు. ఆ సందర్భంలో ఆయన పాపం పడిపోయిన అది కూడా ఉన్నాయి. అంత కష్టపడేవాళ్ళు. ఎందుకు అంటే తనకు ఎటువంటి కష్టం కలిగినా యువతల వాడికి అది మంచి కలగాలి అన్న కోరిక అనమాట. ఆయన యుఎస్కి పోయినప్పుడు కూడా అతనికి కొంతమంది ద్వారా ప్రమాదాలు సంభవించినాయి, తర్వాత ఛాలెంజెస్ వచ్చినాయి. అయినప్పటికీ కూడా అందరి శ్రేయస్సు కోసమే శిలా ప్రభుపాద గారు కోరుకున్నారు. అటువంటి భయంకరమైన జీవితంలో ఉన్న వాళ్ళని తీసుకొని మళ్ళీ చెయ్యి తెరిచి బయటికి తీసుకొచ్చి వాళ్ళను హిప్పిల్ నుంచి హ్యాపీగా మార్చారనమాట. ఇది ఒక వైష్ణవుని యొక్క లక్షణం. మాతాజీ ఒకసారి ప్రభుపాదుల వారిని ఆవు కూడా కుమ్మేస్తుంది మాతాజీ. రోడ్డు మీదకి పోతుంటే ప్రెస్ కు ఇక్కడికి తిరుగుతా ఉంటాడు. ప్రెస్ కోసం అచ్చు తప్పులు చూసుకోవాలి కదా, దానికోసమని ప్రెస్ కు అది ఢిల్లీ నగరంలో తిరుగుతుంటే ఒకసారి ఆవు కూడా కుమ్మేస్తుంది మాతాజీ ప్రభుపాదుల వారిని. ప్రూఫ్ రీడింగ్. థ్యాంక్ యూ కృష్ణవేణి. అంటే అట్లా తనకు ఎవరి వల్ల కూడా అపాయాలు ఆపదలు వచ్చినప్పుడు కూడా భక్తుడు ఎప్పుడు కూడా అందరికి మేలు చేయాలి అని అనుకుంటారు అనమాట. కాబట్టి ఈ కాలకన్యకు అతను ఒక ఆశ్రయాన్ని సూచించారనమాట. చూపించి ఎందుకు భయపడతారు జర అంటే మళ్ళోసారి చెప్పారనమాట. ఎప్పుడైనా అటువంటి జరాకు గనక ఆశ్రయం ఇస్తే వరిస్తే ఏమైతుంది అంటే శక్తి క్షీణించిపోతుంది అనమాట. కానీ ఇక్కడ నారదుడు ఆమెకు ఆశ్రయం ఇచ్చాడు. తర్వాత ఎవరైతే ఈ జర అంటే భయపడతారో వాళ్లకు బుద్ధి తెప్పించే ప్రయత్నం చేశారనమాట. కాబట్టి శిలా ప్రభుపాద ఏం చెప్తున్నారంటే ఎవరైనా నారదుల వారి యొక్క సందేశాన్ని ఆచరిస్తే వాళ్ళు భయాన్ని
దాటగలరు. ఎందుకంటే ఇక్కడ ఆమె ఎవరిని వరించింది? భయం అనే యవనేశ్వరుని వరించింది, జర వరించింది. కాబట్టి ఆ భయం నుంచి మనం కాపాడాలి అంటే వైష్ణవుల కరుణ చాలా అవసరము అని చెప్తున్నారు. 24వ శ్లోకం. వృషభం యవనానాం త్వాం వృణే వీరేప్సితం పతిం సంకల్పస్త్వయి భూతానాం పృథక్ కిల నరిష్యతి. హరే కృష్ణ. మాతాజీ ప్రణవ మాత చదవాలా మాతాజీ? చదవండి. ఎక్కడున్నారు ఇన్ని రోజులు? చదవండి సరోజన మాతాజీ. మాతాజీ చదవండి. సరోజన మాతాజీ చదవండి. సరే మాతాజీ. వృషభం యావనానాం మాతాజీ యవనుడు వీరే స్థితం పతిం సంకల్పస్త్వయి భూతానాం కృతః కిల నరిష్యతి. యవనరాజును సమీపించిన కాలకన్య అతనిని మీరు వీరుడా అని సంబోధించుచు ఇట్లు పలికాను, స్వామి నీవు యవన శ్రేష్ఠుడవు, నేను నిన్ను ప్రేమించి తిని నిన్నే భర్తగా కోరుకుంటిని, నీతో స్నేహము నెరిపిన వాడెవడును భంగపాటుకు గురిపాడని నేను ఎరిగి ఉన్నాను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ ఈ శ్లోకంలో మనకు వృషభం యవనానాం అని అన్నారనమాట. అంటే ఏంటంటే ఈ యవనరాజు గురించి చెప్తుంది ఆ పదం అని చెప్తున్నారు శిలా ప్రభుపాదు. వీళ్ళు యవనులు మ్లేచ్ఛలు అంటే ఎవరు అంటే ఎవరిని వాడు యవనులు అంటారంటే ఈ వేద శాస్త్రాలని వాళ్ళు విశ్వసించరు, వాటిని పాటించరు. సామాన్యంగా వేదాలు బట్టి ఏమేమి ఉంటాయి శిలా ప్రభుపాదులు పరపుట చెప్పారు. పొద్దునే లేవడం, స్నానం ఆచరించడం, ఇవన్నీ నియమ నిష్టాలు ఉండడం, భగవంతుని ప్రే చేయడము, ఈ ఇంట్లో డైటీ వర్షిప్ చేయడము, తర్వాత భగవద్గీత భాగవతాది వేద వాగ్మయాలు చదవడము, తర్వాత భగవంతుడికి భోగం అర్పించడము, అది ప్రసాదంగా మనం తీసుకోవడం, ఇవన్నీ చేయాలన్నమాట. చేస్తూ ఎప్పుడైతే ఈ గృహ నిర్వహణలో తర్వాత ఆలయాలు కనుక ఉన్నాయనుకోండి, దానికి ధనాన్ని కూడా ప్రోగు చేయాలి. ఇప్పుడు మన పాశం లక్ష్మీ మాతాజీ, నిత్య సేవిని మాతాజీ, వీళ్ళంతా కొత్తగా వస్తున్న టెంపుల్స్ కోసం వాళ్ళు విరాళాలు వాళ్ళ కోసం చేయట్లేదు, వాళ్ళు ఆ మందిరాల కోసం వాళ్ళు విరాళాలు కలెక్ట్ చేస్తుంటారు అనమాట. వసుంధరా మాతాజీ వీళ్ళంతా. అయితే అట్లా ఇటువంటి భక్తుడు ఒకవేళ గృహస్థుడైతే అతనుండే ఆశ్రమం బట్టి, తర్వాత అతనుండే వర్ణం బట్టి ఆయన ధర్మాన్ని అతను పాటించాలి అని చెప్తున్నారు అనమాట. మనకు ఈ వర్ణాశ్రమ విధానం ఎందుకు పాటించాలనేది భగవద్గీతలో చెప్పారు, భాగవతంలో కూడా చెప్పడం జరిగింది. ఈ రకంగా ఏంటంటే వాళ్ళ యొక్క ధర్మాన్ని వాళ్ళు పరిపాలిస్తూ ఆధ్యాత్మిక అవగాహనను పెంచుకోవాలి. అంటే ఈ శూద్రుల నుంచి మొదలుపెడితే వైశ్యుడు నుంచి క్షత్రియుడు, క్షత్రుడి నుంచి బ్రాహ్మణుడు, వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదిగేందుకు మనకి ఇచ్చినటువంటి అవకాశము ఈ వర్ణాశ్రమ సిస్టమ్ అన్నమాట. ఇది అసలు ఈ రకంగా చేయాలి. కానీ ఈ యవనుడు అనేవాడు ఈ నియమాలన్నిటిని అతను పాటించడు. తర్వాత ఏంటంటే మనం సామాన్యంగా యవనుడు అనగానే అలెగ్జాండరు వీళ్ళు అనుకుంటాం కదా. శిలా ప్రభుపాద దాన్ని క్లియర్ చేస్తున్నారు. ఒక దేశానికి ఒక ప్రత్యేక జాతికి చెందినవాడు కాదు. దీంట్లో ఏ జాతీయుడు ఏ దేశీయుడు అనే ప్రశ్న లేని, ఎవరైతే వేదాల పట్ల విశ్వాసం ఉండదో, ఎవరైతే ఈ నియమ నిబంధనలు పాటించేందుకు అతను సుముఖంగా ఉండడో వాళ్ళందరూ కూడా యవనులే అని చెప్తున్నారు అనమాట. భారతదేశంలో ఉన్నప్పటికీ, భారతదేశం బయట ఉన్నప్పటికీ కూడా ఈ రూల్స్ పాటించిన వాడందరూ కూడా యవనులే అని చెప్తున్నారు శిలా ప్రభుపాద. అంటే ముఖ్యంగా ఏంటంటే ఈ వేదాలు చెప్పినటువంటి పద్ధతులు, తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకొని వాడు ఏ రకంగా ఇబ్బంది అవుతాడో వాడు ఈ మ్లేచ్చుడు లేకుంటే యవనుడు ఉదాహరణ చెప్తున్నారు. ఈ స్నానాలు చేయకపోవడము, తగిన పొద్దునే లేవకపోవడము, తర్వాత దేన్ని త్యజించాలో అది త్యజించకుండా దాన్ని తీసుకోవడము, వీటన్నిటి వల్ల ఏంటంటే రోగాల పాలు అవుతారు అని చెప్తూ శిలా ప్రభుపాదని చెప్పారంటే ఈ మన సంస్థలో
ముందు నుంచి నియమాలు తప్పకుండా పాటించాలి కాబట్టి సామాన్యంగా ఆరోగ్యవంతులై ఉంటారు అని చెప్తున్నారు. అదేంటి మాత, అందరు ఆరోగ్యంగా ఎలా ఉంటారా? ఇస్కాన్లో ఉన్న వాళ్ళకి మటుకు జబ్బులు రాలేదా అంటే వస్తున్నాయి. ఎందుకంటే మనందరం మనుషులమే కదా. ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళకు జన్మ, మృత్యు, జరా, వ్యాధి రావాల్సిందే. కానీ మిగతా వాళ్ళతో చూసుకుంటే ఈ శాతకం తక్కువ ఉంటుంది. ఎందుకంటే మన ఆచార వ్యవహారాలు, ఆహార వ్యవహారాలు, ఇవి రెండు కూడా చెప్పొచ్చు. శుభ్రాన్ని పాటించడము, ఏవి తినాలో అవే తినడము, తినకూడని వస్తువుల్ని మనం విసర్జించడం, వీటన్నిటి మూలంగా ఏంటంటే ఇన్ జనరల్ మన ఆరోగ్యము మిగతా వాళ్ళకంటే బాగుంటుంది. మన దాంట్లో కూడా జబ్బులు ఉన్నాయి. మన ఆచార్యులు కూడా సిక్ అవుతున్నారు. మన దాంట్లో కూడా ఎంతమంది చనిపోతున్నారు. ఈ భౌతిక ప్రపంచంలో ఉండే లక్షణమే అది. మనమే అతిథులం కాదు కదా దానికి. కానీ మన భక్తి మార్గంలో ఉన్నప్పుడు ఏంటంటే ఒక క్రమశిక్షణాపూరితమైనటువంటి జీవితం ఉండడం వల్ల ఆహారం కానీ, విహారం కానీ, విలాసం కానీ అన్ని కూడా ఒక అదుపులో ఉంటాయి అన్నమాట. నియమం బట్టి చేస్తారు. కృష్ణ ప్రభుపాద ఏం చెప్తున్నారంటే, కృష్ణ భక్తి భావంలో ఉన్నప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి భక్తి భావంతో ఉన్నప్పుడు ఎంత పెద్దవాడైనా కూడా అది నవయువకుడిలాగానే పని చేయవచ్చు. దామోదర్ మాతాజీకి ఎప్పుడు ఆశ్చర్యం. ఈ సోలినెస్ విఘ్న వినాశ నరసింహ స్వామి మహారాజు మాతాజీ కళ్ళతాలు లేకుండా చదివేస్తున్నారు మాతాజీ. అవునా దామోదరి? అంటే ఆయన వయసు పెద్ద, ఆయన 70 ఏళ్ళు ఉన్నది వాళ్ళకు. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా అమ్మా అవును మాతాజీ, నేను ఎప్పుడు ఆయన చూసి వాళ్ళు ఆశ్చర్యపోతాను. ఇప్పుడు ఇంకో మహారాజు వస్తారు, మహావిష్ణు మహారాజ్ అని. ఆయన కూడా పెద్దవారు ఏజ్ లో, కానీ చింగర ఎగురుతుంటారు అనమాట. చిన్నపిల్లవాళ్ళ కీర్తన చేసుకుంటూ కాలు నిల్చోదు ఆయనకు. అంటే వాళ్ళకి ఏంటంటే వయసుతో సంబంధం లేకుండా ఆ ఉత్సాహం ఎట్లుంటే నవయువకుల్లాగా ఉంటారు వాళ్ళు అని చెప్తున్నారు అనమాట. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే కాలకన్య ప్రభావం, జరా ప్రభావము వైష్ణవుల మీద పడదు. అంటే మళ్ళీ నా మాటకు మళ్ళీ మీరు వేరే అర్థం చేయకండి. ముసలి వాళ్ళు కామా అంటే అవుతాము. శారీరకంగా వచ్చే మార్పులు మనం ఆపలేము. కానీ ఆ ఎంతోసియాజం, వాళ్ళలో ఉండే ఉత్సాహము ఎప్పుడు తగ్గిపోదు. లేకపోతే ఏంది, ఏముందమ్మా రిటైర్ అయిపోయినా కృష్ణారామ అనుకుంటా మూల కూర్చుంటా అనుకుంటారు మామూలు వాళ్ళైతే. కానీ మన వాళ్ళు చూడండి, ఆచార్యులు కానీ పెద్ద పెద్ద సీనియర్ భక్తులు కానీ వాళ్ళ వయసుతో వాళ్ళకి సంబంధం లేదు, తిరుగుతుంటారు. ఉదాహరణకు మొన్న మా ఇంటికి వచ్చిన మాతాజీ, ఆవిడ 68 years, సింగిల్ ఆర్మీ ఆమె. అన్ని ఆమె చేసుకుంటారు. బుకింగ్లు ఆవిడే చేసుకుంటారు, తర్వాత ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకోవడం ఆమె చేస్తారు, బుక్స్ రాస్తారు, దేశాలు తిరుగుతుంటుంది, ఒంటరిగా ప్రయాణం చేస్తుంది. ఆవిడ బ్యాగ్ ఎంత బరువుగా ఉంటుందో. నేను అడిగాను అనమాట, మాతాజీ మరి అన్ని చోట్ల మీకు సహాయం దొరకదు కదా, ఏం చేస్తారంటే ఎవరిని అడుగుతారు, లేకపోతే నేనే చేసుకుంటాను. ఆవిడ మరి పోనీ అంత శారీరకంగా చాలా దారుఢ్యం ఉందంటే లేదు. ఆవిడ కూడా క్యాన్సర్ బారిన పడ్డారు, 2 సార్లు క్యాన్సర్ వచ్చింది, ట్రీట్మెంట్ తీసుకున్నారు. కానీ అవన్నీ కూడా ఆమె భక్తిని కానీ ఆమె ప్రచారాన్ని కానీ ఆపలేదు. అంటే ఆ జర ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా ఉండదు, జర యొక్క ప్రభావం ఉండదు అంటే ఈ రకంగా అనమాట. వాళ్ళు మానసికంగా ఎప్పుడు యాక్టివ్గా ఉండడం వల్ల ఏంటంటే జబ్బులతో వాళ్ళు కుంగిపోరు అనమాట. వార్ధక్యం వస్తే అది నా పని అయిపోయింది, ఇక నేనేం చేయలేనని అనుకోరు. నేను అట్లా చాలా మందిని చూస్తున్నా. ఇప్పుడు అమెరికాకు వెళ్తాను కదా, అక్కడ ఈ మా పాప వాళ్ళ టెంపుల్లో పెద్దవాళ్ళు, వాళ్ళు ఒకతను 85 years, ఒకరు 82 years. ఎంత యాక్టివ్గా, ఎంత చలి కానీ ఎటువంటి వెదర్ కానీ తప్పకుండా ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతారు. ఒకతనేమో ప్రచారంలో ఆయన చాలా యాక్టివ్గా ఉంటారు. ఇంకొక ప్రభు ఏంటంటే ఆయన అందరికి పెద్ద దిక్కుగా ఉండి సూచనలు ఇస్తుంటారు, సలహాలు ఇస్తారు. ఇప్పుడు శరీరం ఆయనకు ఎక్కువ అనుకూలంగా లేదు, హారతి ఇయ్యాలంటే చెయ్యి వణుకుతుంది. అట్లని ఇంట్లో ఉండరు ఆయన, చక్కగా వాళ్ళు ప్రోగ్రామ్కి వస్తారనమాట. ఈ వైష్ణవులకు ఏంటంటే ఈ వార్ధక్యం అనేది వాళ్ళను వెనకకు లాగదు, జరా యొక్క ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద ఉండదు. నేను చూసుడే కాదు, మీరు కూడా మీ జీవితంలో ఎంతో మందిని చూసిండొచ్చు అటువంటి వాళ్ళను. ఇక్కడ ఏంటంటే కృష్ణదాస కవిరాజు గోస్వామి పెద్ద చక్కటి ఎగ్జాంపుల్ శిలా ప్రభుపాద చెప్తున్నారు. కృష్ణ మన ఒక సరసరాణి మాత చెప్పింది కదా, ఆయన పెద్ద వయసు, అది అటువంటి వయసులో నేను చరితామృతం రాయగలుగుతానా లేదా అని ఆయనకి చాలా వరీగా ఉండేది. కానీ అందరూ ఆయన్ని రాయమని ప్రోత్సహించడం వల్ల ఏంటి అంటే ఆయన ఆ గ్రంథాన్ని రాశారు. ఎప్పటికప్పుడు ఆయనకు అనుమానం, నేను పూర్తి చేయగలనా అని.
కానీ భగవంతుని కృప వల్ల, వైష్ణవుల ఆశీర్వచనం వల్ల ఆయన చక్కటి చైతన్య మహాప్రభువు యొక్క చరితామృతాన్ని మనకు అందించారనమాట. వీళ్ళు కూడా రూప సనాతన గోస్వామి వీళ్ళందరూ జాబ్ చేస్తున్న వాళ్ళు రిటైర్ అయిపోయినాక ఏం చేశారు, అట్లా రెస్ట్ తీసుకోవట్లేదు. ఆమ్చైర్ ఫిలాసఫీ అంటారు. అంటే హాయిగా పడకుర్చీలో కూర్చొని ఏవో చెప్తుంటారు కదా మనకు సలహాలు, అట్లా చేయలేదు వాళ్ళు. వాళ్ళు ఏం చేశారు, వెళ్ళి చైతన్య మహాప్రభుని ఆశ్రయించి ఆయన యొక్క ఆదేశం మీద బృందావనానికి వెళ్ళి ఎన్నో 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 దివ్య గ్రంథాలను ఇచ్చారు మనకు. ఆలయాలన్నింటినీ పునరుద్ధరింపజేశారు. అంటే వీళ్ళంతా ఏంటి, యంగ్ వాళ్ళు కాదు, వార్ధక్యంలో కూడా ఈ పనులు చేశారు అని శిలా ప్రభుపాద చెప్తున్నారు అనమాట. చెప్పి వాళ్ళు మనందరికీ ఆధ్యాత్మికంగా ఉపయోగపడేటట్టు ఎన్నో మూలపడ్డ విషయాలన్నిటిని తీసి సందర్భాలని చెప్పి వీటన్నిటి మూలంగా మనకు విలువైన వాంగ్మయాలన్నింటినీ అందించారనమాట. దాన్ని ఇక్కడ షడ్గోస్వామి అష్టకంలో వాళ్ళ యొక్క పని చెప్తున్నారనమాట. నానా శాస్త్ర విచారణైక నిపుణౌ సద్ధర్మ సంస్థాపకౌ లోకానాం హితకారిణో త్రిభువనే మాన్యౌ శరణ్యాకరౌ రాధా కృష్ణ పదారవింద భజనా నందేన మత్తాలికౌ వందే రూప సనాతనౌ రఘుయుగౌ శ్రీజీవ గోపాలకౌ. ఎవరైనా చదవరా ట్రాన్స్లేషన్? ఇది మనము షడ్గోస్వామి అష్టకంలో అనమాట. యా, హరే కృష్ణ మాతాజీ. చదవండి కృష్ణవేణి మాతాజీ. హరే కృష్ణ. సమస్త మానవాళి లాభం కొరకై సధర్మమును స్థాపించు ఉద్దేశముతో నానా శాస్త్రములను నిపుణముగా అధ్యయనము చేయువారును తత్కార్యము వలన ముల్లోకములలో గౌరవమందిన వారును గోపీ భావముతో తన్మయులై రాధాకృష్ణుల దివ్యమగు ప్రేమయుత సేవలో నిమగ్నులైన కారణమున ఆశ్రయింపదగిన వారును అగు శ్రీ సనాతన గోస్వామి, శ్రీ రూప గోస్వామి, శ్రీ రఘునాథ భట్ట గోస్వామి, శ్రీ రఘునాథ దాస భట్ట, ఇక్కడ పైకి రాదు, రఘునాథ స్వామి అంతే, రఘునాథ దాస్ స్వామి గోస్వామి, రఘునాథ దాస గోస్వామి, శ్రీ జీవ గోస్వామి, శ్రీ గోపాల భట్ట గోస్వామి గణమునకు సద్గోస్వాములకు నేను వందనములను అర్పింతును. ఇదొక్కటే వీళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ అన్నమాట. చైతన్య మహాప్రభు ఆదేశాన్ని పాటించి ఈ షడ్గోస్వాములు నిధులు గనక తీసి మనం గనుల నుంచి తీసి అందుబాటులో చేస్తాం కదా, ఆ రకంగా మరుగున పడ్డటువంటి వేద వాంగ్మయాల్ని, బృందావనం యొక్క గొప్పతనాన్ని, వీటన్నిటి కూడా వాళ్ళు మనకు అందజేశారు. దాంట్లో కూడా ఇప్పుడు యంగ్గా కాదు, వాళ్ళు కొందరు వయసు ఎక్కువ ఉన్న వాళ్ళే అని చెప్తూ శిలా ప్రభుపాద కంక్లూడ్ ఏం చేశారంటే, మనం ఇంతకుముందు అనుకున్నట్టు ముసలితనం ప్రభావం భక్తుల మీద పడదు, వాళ్ళను బాధించదు. ఎందుకు అంటే వాళ్ళు నారదుని అనుసరిస్తూ భక్తిని ప్రచారం చేస్తుంటారు కాబట్టి వాళ్ళ మీద వయస్సు యొక్క ప్రభావం పడదు. ఇంకోటి ఏంటంటే పంచాంగ భక్తి. మన మాతాజీలు ఎవరైనా చెప్తారా పంచాంగ భక్తి అంటే ఏంటి? ఈ పంచరాత్రిక విధానంలో మనం చేసే భక్తిలో ఏం చేస్తాం సామాన్యంగా? 5 విషయాలు ముఖ్యంగా చైతన్య మహాప్రభువు చెప్తారు మనకు. కాదు మాతాజీ, చాంటింగ్ ఒకటి, డైటీ వర్షిప్, మధురా వార్త, శ్రీమద్ భాగవత పఠనం అండ్ డివోటీ అసోసియేషన్. ఈ 5 చెప్తారు. అంటే ఈ పాంచరాత్రిక విధులు కూడా ఏంటంటే మనం విగ్రహాన్ని, భగవంతుని యొక్క మూర్తిని మనం సేవించాలి అన్నమాట. అటువంటి సేవలు ఎవరైతే చేస్తారో ఈ పంచరాత్రిక విధానం వల్ల, ఆ పరంపర నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా అతని యొక్క నారదుని యొక్క నిర్దేశాలను, అతని సూచనలు పాటిస్తారు అని చెప్తున్నారు అనమాట. అంటే దాన్ని ఏంటంటే ఈ భక్తుడు ఈ పాంచరాత్రిక విధానం కాక భాగవత విధి కూడా అనుసరిస్తాడు. భాగవత విధిలో మనం చెప్పినట్టు శిలా ప్రభుపాద చెప్పినట్టు నవవిధ భక్తులు చేస్తాం కదా, శ్రవణం, కీర్తనం, విష్ణువు స్మరణం, పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం, ఇవన్నీ చేస్తారు. కాబట్టి
అంటే ఎవరు భక్తులు భగవంతుని యొక్క భక్తితోటి ఆచార్యుల మీద ఉండే విశ్వాసంతో వాడిని తూచా తప్పకుండా పాటిస్తారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే పద్మజామాత చెప్పినట్టు ముసలితనం కానీ వ్యాధి కానీ మృత్యు కానీ భయాన్ని కలిగించదు. భయాన్ని వాళ్ళు ఎప్పుడో జయించారనమాట. నేను చెప్పిన మాట చెప్తున్నారు ఇక్కడ శిలా ప్రభుపాద. భక్తుడు భాగ్యానికి ముసలైనట్టుగా గోచరించవచ్చు, కానీ ముసలితమైన సామాన్యుడు అనుభవించే పరాజయ లక్షణములకు అతను అతీతముగా ఉండును. ఇక్కడ ఇంకొక మహారాజు వస్తారు, వేదవ్యాసప్రియ మహారాజు, సూర్యుని వేదవ్యాసప్రియ మహారాజు. ఆయన చాలా హైలీ డయాబెటిక్. ఆయన ఆహారం చూసి మీరు ఆశ్చర్యపోతారు. అన్ని ఏంటి మన సలాడ్సే, ఓ ప్లేట్ నిండి సలాడ్ పెట్టుకొని తింటారు, అంతే ఆయన ఫుడ్. ఒకసారి ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఆ ఛాన్స్ వచ్చింది ఆయన సర్వ్ చేసేది. మీ బక్రీ చేసి ఖాతీవు అన్నారట. అది ఎట్లయితే మన గొర్రెలు మేకలు పచ్చి ఆహారాన్ని తీసుకుంటారో అట్లా ప్రతిదీ కొన్ని కూరగాయలు అదే తినరు, కొన్ని మామూలుగా అన్ని కాయగూరలు తింటారు. అన్ని చిన్న చిన్న కోసి ఇవ్వాలన్నమాట. ఏజ్ పెద్దది, ఆరోగ్యం సహకరించదు, అయినా ఆయన ఒక చోట ఉండరు, తిరుగుతూ ఉంటారు. సో వీళ్ళకి ఏంటంటే సామాన్యంగా ముసలి వాళ్ళలో ఉండే ఈ నొప్పులు ఆ నొప్పులు అశక్తలు వాళ్ళను బాధించవు. భగవంతుడు కటాక్షం వల్ల జరాదేవి యొక్క ప్రభావం వాళ్ళ మీద ఉండదు అని చెప్తున్నారు అనమాట. అందువల్ల ఏంటంటే అరే నేను ఏజ్ అయిపోతున్నా, నేను చనిపోతానేమో, ఎప్పుడు మృత్యు వస్తుందో అన్న చింత వైష్ణవులకు చింత చితి లాంటిదట, కాలుస్తుంటుందట. ఆ చింత కానీ మృత్యు భయం కానీ వైష్ణవులకు ఉండదు అని చెప్తున్నారు. మనకేంటి అంటే సామాన్యులకి ఎప్పుడు ఒక ఏజ్ కాగానే నాకేమైతే ఎట్లా, నా పిల్లలు ఎట్లా, నా భర్త ఎట్లా, నా భార్య ఎట్లా, నేను సంపాదించి ఏమైతుంది, అట్లా మనకి ఎన్నో ఆలోచనలు మన బాధ పెడుతుంటాయి. కానీ ఈ వైష్ణవులకు అది ఉండదు. శిలా ప్రభుపాద ఏం చెప్పుకున్నారంటే ముసలితనం ఎప్పుడైతే ఈ జర ఎప్పుడైతే ఒక భక్తుణ్ణి ఆశ్రయిస్తుందో అప్పుడు ఆమె భక్తునిలో ఉండే భయాన్ని ఆమె తగ్గిస్తుందట. ఎందుకంటే ఆ భయానికి ఆమె మరి భార్య కదా, భయముకు భార్య జర ఇద్దరు సంబంధం కలిగిన వాళ్ళు కాబట్టి ఆమె ఈ భక్తుల్ని ఎప్పుడు కూడా ఆ భయానికి లోను కాకుండా చూస్తుంది. ఎందుకు అంటే భక్తుడికి తెలుసు తన మరణం అనేది మళ్ళా భగవద్ధామానికే వెళ్ళిపోతాను, నేను ఆయన సేవ చేసుకుంటా. నేను ఇన్నాళ్ళు నా కర్మవశాత్తు నేను బయటికి వచ్చిన ఈ భౌతిక ప్రపంచంలో వచ్చి అవస్థపడుతున్నా, కానీ నేను భగవంతున్నే ఆశ్రయించిన కాబట్టి అతను మళ్ళీ నన్ను ఆయన ధామంలోకే తీసుకెళ్తారు అన్న ఒక నిశ్చయమైనటువంటి భావన ఉండడం వల్ల అతనికి మృత్యు అంటే భయం ఉండదు. నేను లాస్ట్ ఒక్కసారి గుర్తు చేయండి, ఇది ఒక్కటి చెప్తాను నేను లాస్ట్ మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది. పెరిగే వయసు భక్తునికి అధైర్యం కలిగించే బదులు అతను నిర్భయుడే సుఖవంతుడవుటకు తోడ్పడగలదు. ఎంతోమంది ఆచార్యులు ఈ భౌతిక ప్రపంచం నిష్క్రమించడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ వాళ్ళందరి డెత్ ఎట్లుంది, గ్లోరియస్ గా కీర్తివంతంగా ఉందన్నమాట. ఈవెన్ భక్తిచారు స్వామరాజు కోవిడ్ టైంలో వెళ్ళొద్దన్నారు అందరూ, కానీ ఆయన భయపడలేదు, వెళ్ళారు. సరే ఈ భౌతిక జీవితంలో కలిగే ప్రభావం వల్ల కోవిడ్ రావడం ఆయన మరణించడం జరిగింది అన్నట్టు. మరణానికి భయపడి నేను అమెరికా కూడా ఆపను అని అన్నారు. అట్లా ఇంతమంది ఆచార్యుల మన దగ్గర శిలా ప్రభుపాద శిష్యులు వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు ఎక్కడ కూడా మర్చిపోలేదు. మా ఇంట్లో తీసుకోలేదు కదంబకాంత స్వామి మహారాజు ఉన్నారు, ఆయనకు అనారోగ్యం ఉండేది, కానీ అట్లానే ఆయన ఒక చోటకు లేరు. ఎప్పుడు నిరంతరము భగవద్ ధ్యానము, చక్కటి కీర్తనలు, తర్వాత ప్రచారం చేస్తుండేవారు. అట్లా చేస్తూనే అనే జీవితాన్ని చాలించుకున్నారు. సో వాళ్ళు ఒక చక్కటి ఉదాహరణ అన్నమాట మనకు. వాళ్ళకు మృత్యు భయం అనేది వాళ్ళలో నేను ప్రత్యక్షంగా చూసాను. అతనికి జబ్బు ఉంది, అనే ప్రాబ్లం ఉంది, కానీ ఏ రోజు కూడా అతను నా ఓపిక లేదు, నా చేత కాదు, నేను ప్రోగ్రామ్ చేయనని ఎప్పుడు అనలేదు. పొద్దునే లేచేవారు, మంగళారతికి అటెండ్ అయ్యేవారు, జపం చేసుకునేవారు, కూర్చొని హార్మోనియం మీద కీర్తనలు చేస్తుండేవారు. కీర్తన ఇలాగొచ్చారనమాట. సో వాళ్ళ జీవితం వేరుగా ఉంటుంది. మామూలు మన నిత్య జీవితం మనం చూసే మన అమ్మలు, నాన్నలు, మన పెద్దవాళ్ళు ఎంతమందిని చూస్తుంటాం కదా, వాళ్లకు ఈ ఆచార్యుల యొక్క జీవన విధానంలో చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. హరే కృష్ణ. 25
హరే కృష్ణ మాతాజీ. వాడి యొక్క స్టేజ్ అయితే ఇంకా దివ్యమైన శరీరాలు అయిపోతాయి కదా అంతే, మాతాజీ. కరెక్ట్ భౌతికంగా కరెక్ట్. వాళ్ళు డిటాచ్ అయిపోతారు. అవును, మాతాజీ వాళ్ళకి ప్రభుపాదుల వారు కూడా అంతే కదా మాతాజీ. ఏంటి చైతన్య? మాతాజీ మాతాజీ ఇప్పుడు అంటే పంచాంగ మీరు భక్తి అంటారు ఉంది. ఏంటంటే అది ప్రభుపాదుల వారు కూడా అట్లాగే నడిచింది కదా, అది మెయిన్. ఆయన ఎంత అవును, చేసిన ప్రభుపాదుల వారు చేసినప్పటికీ మనం ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నాం. హరే ఎస్. కృష్ణ మన మాతాజీ. కృష్ణ చైతన్య ఏదో చెప్తున్నాడు, చెప్పున్నానా? మాతాజీ ఇప్పుడు పంచాంగ భక్తి ఉంది కదా, దాని మీద ఒక శ్లోక భాగవతంలో ఉంది, చెప్పు. సారీ చైతన్య చరితామృతంలో ఉంది. చైతన్య చరితామృతంలో అదేంటంటే చెప్తారు, చెప్పు. ఆ చైతన్య చరితామృతంలో ఉంది ఆ శ్లోక, సాధు సంగ నామ కీర్తన భాగవత శ్రవణ మధురావాస శ్రీమూర్తిర శ్రద్ధాయ సేవన. థ్యాంక్ యూ హరే మాతాజీ. కృష్ణ. కాదు, మీరు కూడా దీంట్లో చెప్పు. హరే ఆ, కృష్ణ. ఈ శ్లోకాలు ఏం చెప్తారంటే ఆ, పం- ఆ, ఆ, 5 భక్తి భక్తి పంచాంగాలు ఉంటాయి, పంచాంగాలు ఉంటాయి. సో సాధు సంగ, సాధు సంగ, నామకీర్తన, మధురావాస, శ్రద్ధాయ సేవన, ఇంకా 4 చెప్పావు. ఇంకా భాగవత శ్రవణ, అది భాగవత శ్రవణ. అందుకని శిలా ప్రభుపాద ఇంకా వారు మనకు విగ్రహారాధన కూడా. శ్రీమూర్తి అర్చన. శ్రీమూర్తి అంటే విగ్రహారాధన. యా, ఇంతమంది కనక కోమల మాతాజీ, ఐ మీన్ కమలముఖి మాతాజీ కూడా చెప్పారు కదా, నువ్వు శ్లోకం కూడా చెప్పావు. థ్యాంక్ యూ చైతన్య. హరే హరి కృష్ణ. బోల్ హరి బోల్. హరే కృష్ణ. అయితే నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఒక భక్తుడు మృత్యువుకు భయపడాడు అని. అతనికి తెలుసు తనకు మృత్యు వస్తుందని, కానీ అతను ఏమని శాసిస్తాడో మనకు ఈశోపనిషత్ పుస్తకంలో ఉందన్నమాట. ఇది మా ప్రభు చాలా ఫేవరెట్. వాయురనిలం అమృతం అభేదం భస్మాంతం శరీరం ఓం క్రతోస్మర కృతం స్మర క్రతోస్మర కృతం స్మర. ఇది భక్తుడు చెప్తున్నాడు అనమాట. ఎవరితో చెప్తున్నాడంటే భగవంతుడితో. ఈ తాత్కాలికమైన ఈ శరీరము బూడిదైపోతుంది, భస్మమై బూడిదైపోతుంది. కానీ తర్వాత ప్రాణవాయువు, నాలో ఉన్న ప్రాణవాయువు మొత్తం బాహ్యంగా ఉన్న వాయువులతో కలిసిపోతుంది. కలిసిపోని కానీ ప్రభువు, నేను నా జీవిత కాలంలో చేసిన యజ్ఞాలు, నేను చేసిన మంచి పనులు నువ్వు గుర్తుంచుకో, స్మరించు అని చెప్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ నీకోసం చేశాను, నువ్వు వాటి యొక్క లాభం నువ్వు పొందావు కాబట్టి నేను నీకోసం ఏమేమి చేశానో అవన్నీ గుర్తుంచుకో, నా బాధ్యత నీదే. అదే అనమాట భక్తుని యొక్క ధైర్యం. అటువంటి స్టేజ్కు అటువంటి ఆచార్యులు వస్తారు. మనకి ఇంకా మనలో ఆ స్థిరత్వము, అంత పూర్తి ఆధారపడ్డము ఆయన మీద, అది ఇంకా మనకు అనన్య శేషత్వం అనేది మనకు రాలేదు. బట్ ఆచార్యులు, గొప్ప గొప్ప వైష్ణవులు అట్లా అనమాట. వాళ్ళు ఏది చేసినా భగవంతుడికే చేస్తారు కాబట్టి భగవంతుడు దాన్ని గుర్తుంచుకొని వాళ్లను దరి తీర్చుకుంటారు. వీళ్ళు 4 అడుగులు వేస్తే ఆయన 10 అడుగులు ముందుకేసి ఆయన వాళ్ళను అనుగ్రహిస్తారనమాట. 25 అయిపోయింది మంది. 25. ద్వావిమావను శోచంతి బాలా వసదవగ్రహౌ ఎల్లోకా శాస్త్రోపనతం నరాతి నా తదిచ్చతి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. నాగమణి మాతాజీ, నాగమణి మాతాజీ చదవండి. నెక్స్ట్ కనకవల్లి మాతాజీ, మళ్ళీ వెళ్ళిపోతారు కనకవల్లి మాతాజీ. ఇప్పుడు వచ్చా మాతాజీ వాళ్ళ ఏ అది నాకు జపం లేదు, 2 మాలలు చేసి వద్దాంలే అనుకుని లేట్ చేశాను. ఓకే, నో ప్రాబ్లం. చదవండి నాగమణి. రవిశేషి మాతాజీ అడిగినట్టున్నారు. రవిశేషి మాతాజీ ఉంటుంది చివరి దాకా, అందుకని మాతాజీకి ఇస్తాం, ఇంకా టైం ఉంది. శోచంతి బాలావసద వగ్రహౌ యల్లోక శాస్త్రోపనతం నరాతి నతతిచ్చతి. ప్రభుపాదకి జై. ఆచారము అనుసరించి లేదా శాస్త్ర నిర్దేశం అనుసరించి దానమసగని వాడు, అదే రీతిగా దానమును గ్రహింపని వాడు, ఇరువురును తమో గుణయుతులే. అట్టివారు అసన్మార్గమునే పాటించువారై నిక్కముగా అంత్యమున దుఃఖితులు అగుదురు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ దానం గురించి మాట్లాడుతున్నారు. మీరు ఎవరైనా ఒకసారి 18th చాప్టర్ బుక్ లో దానం గురించి అంటే సత్వగుణంతో
రజోగుణంతో తమో గుణంతో చేసి దానంది చూడండి. ఈ లోపల ఇది చదువుకుందాం మనం. ఈ ఎవరైనా సరే మన లైఫ్ ప్రాబ్లం లేకుండా మంగళకరంగా ఉండాలి అనుకుంటే శాస్త్రాల్ని పాటించాలి అని చెప్తున్నారు. శాస్త్రాల్లో ఎందుకు పాటించాలి అంటే యశాస్త్ర విముత్సృజ్య వర్తతే కామకారత నసిద్ధిమవాప్నోతి నసుఖం నా పరాంగతి. ఎవరైతే శాస్త్రాల్లో చెప్పిన దానికి వ్యతిరేకంగా తన ఇష్టం వచ్చేట్టుగా ప్రవర్తించాడు అనుకోండి, అతని జీవితంలో పూర్ణత్వం ఉండదు, సుఖం ఉండదు, మరణాంతరం పరమపదం కూడా తను చేరుకోలేడు. అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటే వేద ఉపదేశాన్ని తూచా తప్పగా ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి విజయం వస్తుంది. ఎవరు పాటించారో వాళ్ళకి ఏంటంటే అపజయాలు, తర్వాత అసుఖం అనేది పోతుంది. వాళ్ళు ఏ సుఖాల కోసం చేస్తున్నారో ఆ సుఖాలు వాళ్ళకు దొరకవు. చివరికి దేహానంతరం భగవద్ధామం కూడా వాళ్ళకు ప్రాప్తించదు. అందుకని శిలా ప్రభుపాద ఇక్కడ స్టార్టింగ్ లో మనం ఈ అర్థంలో చూసుకుంటే ఏం చెప్పారు అంటే, ఇప్పుడు శాస్త్రాలకు వ్యతిరేకంగా అంటే ఏదైతే శాస్త్రాలు చెప్పారో దాన్ని అనుసరించి చేయని వాడు దానాన్ని ఇచ్చినప్పుడు శాస్త్రాలు చెప్పినట్టుగా దానం చేయాలి. అందుకే 18th చాప్టర్ చూడండి అండి. తర్వాత అట్లా దానం ఇచ్చిన ఆ దానాన్ని స్వీకరించిన వాడు కూడా ఇద్దరు కూడా తమో గుణం, అజ్ఞానం అనేది వాళ్లకు ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే ఆ దానం ఇచ్చినందుకు అతను ఫలితం పొందాడు, ఆ దానం తీసుకున్నందువల్ల ఇతను కూడా ఫలితాన్ని పొందాడు. వాళ్ళు సరి అయిన దారిలో నడవనందువల్ల ఏమవుతుందంటే చివరికి వాళ్ళకు దుఃఖమే శరణ్యం అవుతుంది అని చెప్తారు. దొరికిందా మాతాజీలు? ఎవరైనా చూసారా? నంబర్ల కోసం చూస్తున్నాను. చెప్పండి. అది దానం గురించి వస్తుంది, లేకుంటే మన తర్వాత చూద్దాం క్లాస్ అయినాక. దీంట్లో ఏం చెప్పారంటే, ఒక స్త్రీ తనంతలు తను వచ్చి ఎవరైనా వలిచిందనుకో, అప్పుడు సామాన్యంగా శాస్త్రాల బట్టి అతను కాదనకూడదు ఎవరైనా కూడా. అందుకని గృహస్థుడు శ్లోక కదా. హరే కృష్ణ. చెప్పండి. ఏది 5th శ్లోక కదా. యజ్ఞతాన తపకర్మ త్యాజం కార్యమేవ తత్ యజ్ఞోదాన తపస్సేవ పావనాన్ని మనీషినాం. కాదు, ఇది మనకు ఒక్కొక్కటి తమో గుణంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, సత్వగుణంలో ఉన్నవాడు ఏం చేస్తారు, రజోగుణంలో ఉన్నవాడు 17th లో వస్తుంది, 18th లో వస్తుంది. ఎదులో దాంట్లో ఒకటి దానం ఈశ్వర భావస్య అని, అది సత్వగుణంలో వస్తుంది. ఇక ఈ రజోగుణం వాళ్ళకి ఏంటంటే గుర్తింపు కావాలని ఉంటుంది. వాళ్ళు ఏం చేసినా 10 మంది గుర్తించాలి, దాన్ని పొగడాలని, అందుకని వాళ్ళు దానం చేస్తారు. ఇక తమో గుణం వాళ్ళు ఇది ఎవరికి ఇవ్వకూడదో వాళ్ళని అవి చేయరు. ఈ దేశకాల పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకోకుండా వాళ్ళు తోచినట్టుగా వాడు దానం చేస్తారు. అట్లా దానం ఇచ్చినవాడు దానం తీసుకున్నవాడు కూడా సుఖపడరు అని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు మనం అవి చూసే లోపల ఇది మాట్లాడుకుందాము. ఎప్పుడైనా ఒక స్త్రీ తనంతలో తను వచ్చి ఎవరైనా వలిస్తే అది కాదు, అంటే దాన్ని కాదనకూడదని ఒక శాస్త్రాదేశం ఉంది. ఇక్కడ కాలకన్యను నారదుడు నేను చేసుకోలేదని చెప్పి భయం అనే ఆ యవనుడి దగ్గర పంపిస్తాడు కదా. కానీ ఇప్పుడు యవనుడు ఆమెను నిరాకరించాడు అనమాట, ఆమెను తీసుకుంటాడు అనమాట. ఎందుకు అంటే ఈ శాస్త్రాలు చెప్పింది కాబట్టి వలచి వచ్చిన భార్యను కాదనకూడదు. మరి మాతాజీ ఇట్లాంటి మరి శూర్పణఖను ఎందుకు చేసుకోలేదు మనకు డౌట్ రావచ్చు కదా. మరి అక్కడ కూడా ఆమె వలచి వచ్చింది కదా శూర్పణఖ రాముల వారి దగ్గరికి, ఎందుకు రాముల వారు చేసుకోలేదు చెప్పండి. ఏకపత్ని వ్రతుడు అని చెప్పారు ఆయన. ఏకపత్ని వ్రతుడిని నేను ఆయనకు ఒకటే మాట, ఒకటే బాణం, ఒకటే భార్య. ఆయనకు ఆ 3 అన్ని నియమాలు అనమాట. ఆల్రెడీ తను వివాహస్తుడు కాబట్టి సీతమ్మ వారు ఉంది కాబట్టి ఆమెను కాదని, ఇక్కడ ఇతని దగ్గర భార్య లేదు, నువ్వు నా తమ్ముడిని అడగమంటాడు అనమాట. ఈ రకంగా చేసి వాళ్ళు కాదు అంటారు. కానీ సామాన్యంగా ఈ శాస్త్రానుదేశం భార్య ఎవరైనా స్త్రీ కలిసి వచ్చి తనంతా తను వస్తే నిరాకరించకూడదు అని చెప్తున్నారు అనమాట. మళ్ళీ ఇదే ఇట్లాంటి సంఘటన ఇంకో చోట జరుగుతుంది, మీకు గుర్తుందా? అది మహాభారతం. అర్జునుడు మాతాజీ అర్జునుడు ఉలూచితోనే ఉంటాడు. ఉలూచిది కాదు, ఉలూచి చేసుకుంటాడు, ఉలూపి పెళ్లి చేసుకుంటాడు.
పైన ఆమె అవునా ఊర్వశి ఆమెను ఎందుకన్నాడు, నువ్వు తల్లి లాంటి దాన్ని నాకు, అందుకని నేను అంగీకరించాను నీ కోరికను అంటాడు. అట్లా ఇది మనకు భీష్ముడు ఏమో మాతాజీ. అది కాదు, అయిపోయింది. అంబను భీష్ముడు అంబాలిక వాళ్ళని తీసుకొస్తాడు కదా, తీసుకొచ్చి ఆ ముగ్గురు రాకుమార్తెల్లో ఎవరైతే శిఖండో ఆమె చెప్తుంది, నేను వేరే ఒక రాజుని నేను వరించినని. అప్పుడు అది వేరే రాజుని వరించినప్పుడు నేను నా తమ్ముడికి ఎలా ఇస్తానని చెప్పి ఆమెను పంపిస్తాడు. ఆ రాజు ఏం చేస్తాడు, నిన్ను తన యొక్క శక్తి వల్ల అతను గెలుచుకున్నాడు, నేను ఇప్పుడు నిన్ను భార్యగా నేను అంగీకరించానంటాడు. ఇటు ఈయన తీసుకోడు, అటు ఆమె తీసుకోడు. అప్పుడు ఈవిడొచ్చి అడుగుతుంది అనమాట, నీ తమ్ముడు కోసం కాదు, నీ మూలంగా నేను కోరుకున్నవాడు నన్ను కాదన్నాడు కాబట్టి నన్ను పెళ్లి చేసుకోమంటాడు. భీష్ముడు ఏమంటారు, నేను తండ్రికి వాగ్దానం ఇచ్చా, నేను వివాహం ఎప్పుడు చేసుకోను నా జీవితంలో, నేను ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటా కాబట్టి నేను చేసుకోను అంటాడు. అందరితో నిరాకరించబడి ఆవిడకి చాలా బాధపడుతుంది, ఆగ్రహం వస్తుంది. తపస్సు చేసి ఆమె శివుణ్ణి అదే బ్రహ్మని భీష్ముడిని ఎదుర్కొనే శక్తి కోసం ఆమె ప్రార్థిస్తుంది అనమాట. సో వల్లచే వచ్చిన స్త్రీ ముందుకు వచ్చినప్పుడు కాదనకూడదు. దీన్ని మనకు చిన్న ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఇవన్నీ ఈ వ్యవహారాలని శాస్త్రంలోనే జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే నరోత్తమ దాస్ ఠాకూర్, శాస్త్రాలు మనం ఏదన్నా అనుమానం వస్తే మనకు గురు సాధు శాస్త్ర ఈ మూడింటి మనము రిఫర్ చేయాలి. వాటిని పరిశీలించి వాళ్ళు ఏం చెప్పారో వాటిని పాటించాలి. కొన్నిసార్లు గురువు పొరపాటున ఆయనకు సరైన అవగాహన లేకనో తప్పు చెప్పొచ్చు. మా గురువు గారు ఇలా అన్నారే, కానీ మరి సాధువులు అలా అన్నారా, చెక్ చేసుకోవచ్చు. సాధువులు ఇట్లా అన్నారు, శాస్త్రంలో ఉందా, అది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. తప్పు లేదు, వాళ్ళని అవమానపరచుడు కాదు. కానీ గురు సాధు శాస్త్ర ఈ మూడు సామాన్యంగా ఒక పరంపరలో సమాంతరంగానే ఉంటాయి, అవి భిన్నంగా ఉండవు. ఎందుకంటే అది పరంపరలో మనకు ఆ జ్ఞానాన్ని రాబోతుంది కాబట్టి సామాన్యంగా ఈ మూడు కూడా కరెక్ట్ గా ఉంటాయి అన్నమాట. ఈ రకంగా ఎప్పుడైతే మనం మన చిత్తాన్ని హరిదాస్ ఠాకూర్ కూడా చెప్పుకోవచ్చు కదా మాతాజీ, హరిదాస్ ఠాకూర్ కూడా చెప్పుకోవచ్చు కదా, హరిదాస్ ఠాకూర్ కూడా చెప్పుకోవచ్చు కదా. అవును, కరెక్ట్. హరిదాస్ ఠాకూర్ ఏంటంటే మాయ పరీక్షిస్తుంది కదా అతనికి ఈ ఆకర్షణలు ఉన్నాయా లేవా అని. కానీ అతను కూడా ఆయన అక్కడ ఏం చేశాడు, కటుగా వద్దని లేదు, ఆయనే ఆవిడ్ని కూడా మార్చి చాటింగ్ చేసి భక్తిలోకి వచ్చేటట్టు చేశాడు. రకరకాల ఇన్సిడెంట్స్ ఆ రియాక్షన్ వేరుగా ఉంటుంది మనకు. సో ఇక్కడ మనం ఏంటంటే ఇట్లా ఈ ముగ్గురిని కనుక దృష్టిలో పెట్టుకుని మనం పాటిస్తే మనకు లైఫ్ సక్సెస్ అవుతుంది అనమాట, విజయం తప్పకుండా వస్తుంది అని శ్రీల ప్రభుపాద చెప్తున్నారు. ఇక్కడ కాలకన్య ఏం చేసింది, సాధువు, శాస్త్రము, గురువు. ఇక్కడ సాధువు ఎవరు, నారదుడు. గురువు ఎవరు, నారదుడు. శాస్త్రాలు కూడా ఏం చెప్పారు, వలసి వస్తే వర్ణితను కాదు అనకూడదు. అందుకొని యవనరాజుకు తను అర్పించుకుంది. అతను కూడా ఆమె రిజెక్ట్ చేసేందుకు ఇంకెటువంటి కారణం లేదు అని ఈ రకంగా శ్రీల ప్రభుపాద చక్కటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. మరి ఈ యుగంలో ఇలాంటివి ఈ ధర్మాలు కాదు కదా మాతాజీ. అంటే పెళ్ళైన వాళ్ళ దగ్గరికి వచ్చి ఇంకెవరైనా వలిచాను అలా ఇలా అన్నప్పుడు వాళ్ళు లొంగకూడదు కదా. అవును అవును అవును, ఇది అన్ని టైంలకు సేమ్ కాదు అది. అవును మాతాజీ, ఇది ఒక్క పాయింట్ పట్టుకొని దుర్బుద్ధి ఉన్న వాళ్ళు ఇలాగా ఉదాహరణగా చెప్పుకొని ముందుకు వెళ్ళకూడదు కదా మాతాజీ, అది ధర్మ విరుద్ధం. కరెక్ట్, మంచి పాయింట్ చెప్పారు. యా అవును, అంటే మనము శాస్త్రాన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకొని మనకు అనుకూలంగా మనం మార్చుకోకూడదు. అప్పుడు హరే కృష్ణ మాతాజీ, ఇది ఇందులో క్షత్రియుడు లేదా పాలనాధికారి ఇద్దరికే ఇచ్చారు, మొత్తం అందరికీ ఇవ్వలేదు. అది గృహస్థుడు ఇచ్చాడు కదా. పాలనాధికారి అంటే అమ్మా ఫస్టే గృహస్థుడు చెప్పారు, అది డేంజరు. క్షత్రుడు లేదా పాలనాధికారి వలదన రాని శాస్త్రది. కనకవల్లి మాతాజీ గృహస్థుడు చూడలేదు. మాతాజీ ఈ మాట ఈ కలికాలంలో అంగీకరిస్తే దీనికే ముందుకు వచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు మాతాజీ. కానప్పుడు డివోటీస్ అన్నప్పుడు వాళ్ళకి విచక్షణ ఉంటుంది, ఏది మంచి ఏది చెడు, ఏది ధర్మం ఏది కాదని.
గృహస్థుడిగా ఉన్నప్పుడే భార్యతో గాని వాళ్ళతోనే ఎంత డిటాచ్డ్ గా ఉండి ఇంతవరకు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చి ఈ పాయింట్ చెప్పినప్పుడు ఇదే మూడేసుకుంటే ప్రమాదం కదా మాతాజీ. కానీ పద్మజ, ఇట్లాంటి వాళ్ళని మన సమాజంలో కొల్లలుగా చూస్తున్నాం కదా. అందుకే కదా స్త్రీకి స్త్రీయే శత్రువు అని చెప్తున్నది. అవును మాతాజీ, చూస్తున్నాము. ఈ పాయింట్ పట్టుకుంటే ఆ భాగవతంలోనే ఫలానా అధ్యాయంలో ఇట్లా ఉంది అనేస్తారేమో. అవును థ్యాంక్ యూ తల్లి. 26th శ్లోక కనకవల్లి మాతాజీ మీరు చదవండి. అథోపచస్వమాం భద్ర భజంతి మే దయాం కురు ఏతావాన్ పురుషో ధర్మో యథార్థాననుకంపతే. హరే కృష్ణ మాతాజీ. అథో భజస్వ మాం భద్ర భజంతి మే దయాం కురు ఏతావాన్ పౌరుషో ధర్మో యథార్థాననుకంపతే. శ్రీల ప్రభుపాద వాచ. కాలకన్య పలుకసాగెను, ఓ సుజనుడా, నిన్ను సేవించుటకే ఇప్పుడు నేను నీ చెంత నిలిచి ఉన్నాను కనుక నా ఎడ దయచూపి నన్ను పరిగ్రహింపుము. ఆర్తుని ఎడ కరుణను చూపుట సుజనుని మహద్ధర్మము కదా. నాడు ముందు కాళ్ళ బంధాలు వేస్తుంది సుజనుడా అని చెప్పేసి. రవిశేషి మాతాజీ భాష్యం చదవండి, ఇంకా మీకు శ్లోకం చదివే టైం రాదు. రవిశేషి మాతాజీ. ఓకే, నేను షార్ట్ చెప్తా. ఇక్కడ యవనరాజు కూడా కాలకన్యను రిజెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే అందరికీ భయమే కదా జర అంటే. కానీ ఇక్కడ ఏంటంటే నారదుడు చెప్పాడు కాబట్టి అతను ఆ అప్లికేషన్ ని యాక్సెప్ట్ చేశాడు అనమాట. ఓకే నేను చూస్తాను అన్నట్టుగా ఆమెను యాక్సెప్ట్ చేశారనమాట. ఆ రకంగా అతను ఆమెను కాదనకుండా స్వీకరించాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అగో మాతాజీ చెప్తాను కదా 18, 20, 21, 22 నాకు గుర్తుంది 18 చాప్టర్లు వస్తాయని. ఎనీవేస్ ఇది కాగానే ఒకసారి చదవండి మాతాజీ మీనింగ్స్. 18 లో ఉన్నాయి మాతాజీ. సారీ 18 పెట్టాను, సారీ 17. అదే 17 అది. 17. ప్రతిఫలవంత లేకుండా సరైన సమయంలో సరైన ప్రదేశంలో యోగ్యుడైన వ్యక్తికి విధిగా ఇవ్వబడే దానము సత్వగుణములోనిదిగా భావించబడుతుంది. కానీ ఏదో, ఇది 21, కానీ ఏదో ప్రతిఫలమును కోరుతూ లేదా సకామ వాంఛతో లేదా ఇష్టము లేకుండా ఇవ్వబడే దానము రజోగుణ దానముగా చెప్పబడుతుంది. 22, అపవిత్రమైన ప్రదేశములో తగని సమయములో అయోగ్యులైన వ్యక్తులకు లేదా తగినంత శ్రద్ధ గౌరవము లేకుండా చేసే దానము తమో గుణములో ఉన్నదిగా చెప్పబడుతుంది. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఒకసారి మనకు డౌట్ వచ్చినప్పుడు అది చదివి పూర్తి చేసుకోవాలి. ఇక్కడ ఏమంటున్నారంటే శిలా ప్రభుపాదుల వారు నారదుడి మాట మేరకు యవనుడు కూడా జరను స్వీకరించాడు అని చెప్తూ, ఆ నారదుడి మాట ముల్లోకాలు కూడా శిరోధార్యము అని చెప్తున్నారనమాట. అని చెప్పి ఇక్కడ మనకి ఇంకేం చెప్తున్నారు శిలా ప్రభుపాదు, ఈ భక్తి యోగం అనేది ఈ ప్రదేశము ఆ ప్రదేశం అని కాకుండా అన్ని చోట్ల యారేదేక తారేగ్రహ కృష్ణోపదేశం, ఎక్కడ పోయినా ఎవరిని చూసినా భగవంతుడి గురించి మాట్లాడు, ఉపదేశం చేయమని చెప్పారనమాట చైతన్య మహాప్రభు. అందుకని ఇతను నారదుని చెప్పినటువంటి ఈ పాంచరాత్రిక విధికి ఈ ఫారినర్స్ అని కానీ ఇండియన్స్ అని కానీ ఏం భేదం లేదు. ప్రతి ఒక్కళ్ళు యవనులు మేచ్చులు కూడా వాళ్ళు ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని తీసుకోవడం, పురోగమించడం మన ఈ ఇస్కాన్ లో మనం చూస్తున్నటువంటి అనుభవం అన్నమాట. ఒక్కొక్కళ్ళ జీవితం అది పారిశ్రమని మనం చదువుకున్న డిఫరెంట్ మనీలు ఎప్పుడైతే భగవంతుని గురించి తలుసుకుంటామో, భగవంతుని గురించి తెలుసుకుంటామో అది మన జీవితాల్ని మార్చేస్తుంది అనమాట. అవి వాళ్ళు కూడా భక్తులుగా మారే అవకాశం ఉంది. మనం అందుకని ప్రపంచంలో నలుమూలల మనము ఈ కృష్ణ చైతన్యం ప్రబలడం ఎందుకు చూస్తున్నామంటే వాళ్ళు ఈ గురువుల యొక్క ప్రచారాన్ని తీసుకొని భక్తిని పెంచుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లాభపడుతున్నారు. ఇంటర్నేషనల్ సొసైటీ ఇది. అనేక దేశాల్లో అనేక రాష్ట్రాల్లో ఈ కృష్ణ భావనను తీసుకుంటున్నారు. ఈ నారదుని యొక్క ప్రతినిధులైనటువంటి ఈ బోధకులు ఆచార్యుల యొక్క బోధనలు వాళ్ళు ఏమంటారు లబ్ధి పొందుతున్నారు అనమాట. సో రేపు ఇంకా 3 శ్లోకాలు ఉన్నాయి, అవి పూర్తి చేసేసుకుందాం. వీళ్ళు మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుందాం. నేను ఈ రోజు అయినవి మళ్ళీ చెప్పట్లేదు, ఎందుకంటే రేపు పూర్తి చేసుకుందాం. రేపు 19th నుంచి 38th దాకా శిలా ప్రభు అదే గౌరంగ ప్రభు బుక్ లో ఉన్నది అదే స్టోరీ ఆఫ్ కాలకన్య ద డాటర్ ఆఫ్ చండవేగ. కాలకన్య యొక్క వృత్తాంతము
ఎవరైతే గంధర్వ రాజు అయినటువంటి చండవేగుడి కుమార్తెనో ఆమె గురించి 19 శ్లోకాల నుంచి 30 శ్లోకాల్లో ఉంది. మనం ఆల్రెడీ చాలా మటుకు చేసేసాం. ఇంకా 3-4 శ్లోకాలు ఉన్నాయి. రేపు మొత్తం ఆమెకు ఇద్దాం. మనం ఆ కాల కన్యకు మన సమయాన్ని కేటాయిద్దాం. ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. ఇప్పుడు భయము అనేది యవ్వనరాజు ఎలా అయ్యాడో సరిగ్గా వినలేదు మాతాజీ. ఎలా అవ్వాడు కాదు, యవనరాజు పేరు భయము అని అన్నారు అంతే. యవనరాజు అంటే శిలా ప్రభుపాద చెప్పారు కదా, అది ఫలానా జాతీయుడు ఫలానా దేశీయుడు అని కాదు. ఎవరైతే వేద శాసనాల మీద వాళ్ళు విశ్వసించరో, వేద నిర్దేశాన్ని వాళ్ళు అనుసరించరో, అటువంటి వాళ్ళందరూ కూడా యవనులే అని చెప్తున్నారు. అది ఫలానా దేశానికి చెందినవాడు అని కాదు. ఈవెన్ ఇండియన్స్ కూడా ఎవరైతే వేద నియమాన్ని పాటించరో, ఉల్లంఘిస్తారో వాళ్ళు కూడా యవనులు, మ్లేచ్చులు అని చెప్తున్నారు. యా. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. మ్లేచ్చులు కూడా అంతేనా మాతాజీ? హరే కృష్ణ. వాళ్ళందరూ అంతే. వాళ్ళ జీవన విధానం ఒక పద్ధతి బట్టి ఉండదు. శాస్త్రాలు చెప్పిన వాటిని యవనులు యవనులు మ్లేచ్చులు. అందుకే సామాన్యంగా వాళ్ళిద్దరిని జంటలుగా చెప్తుంటారు అనమాట. హరే కృష్ణ.